సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్య మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేయండి. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కార్యములు గొప్పగా ఆ స్థలంలో జరుగులాగున ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి దిన వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దేవుడైన యెహోవా అబ్రహాము గారిని పిలిచి ఆయన చెప్తున్న మాట, నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేయుదును. ఈ నూతన సంవత్సర కాలంలో మనం పొందుకున్న వాగ్దానాలు నెరవేర్చబడతాయా లేదా అనే సందేహం మీలో ఉన్నట్లయితే, ఇక్కడున్న లేఖన భాగ ప్రకారము ఆనాటి కాలాన దేవుడైన యెహోవా అబ్రహాము గారుకు తెలియజేస్తుండగా అది కేవలము ఆయన అబ్రహాము గారితోనే పరిమితం కాదు, కానీ నేటి దినము వరకు కూడా ఇశ్రాయేలు ప్రజల మీద యేసు క్రీస్తు ప్రభు ద్వారా అబ్రహాము సంతానంగా ఎంచబడిన ప్రతి వ్యక్తి మీద ఈ ఆశీర్వాదాన్ని చూడగలం. ఎందుకు ఇంత ఆశీర్వాదం కొనసాగించబడుతుందంటే, పొందుకునే వ్యక్తి వల్ల కాదు, కానీ పలికిన వ్యక్తి. ప్రియకుమారకుమార్తె, ఈరోజు మనం నమ్మవలసింది, నీకు ఇచ్చిన వాగ్దానము మనుషుల వల్ల కలగలేదు, కానీ దేవుడు నీకు బయలుపరుచున్నాడు. దేవుడు తన చిత్తమును ఒక సాధనము ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుని సేవకులు అవ్వచ్చు, మనతోటి విశ్వాసులు అవ్వచ్చు, వాగ్దాన కాగితము, దర్శనము, ప్రేరణ అది ప్రభువు నుంచి వచ్చినట్లయితే ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అయితే మనం చేయవలసిందల్లా ఒకటే, ఆయన మాటకు లోబడి ఆయన సన్నిధిలో పొందుకున్న వాగ్దానం మీద నమ్మకంచవలసినది. ఈరోజు నీవు ప్రభువునందు నమ్మకంచుతావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి కొందాలు అలాంటి బిడ్డలైన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి. ఇగో వారి జీవితంలో ఏదైతే అసాధ్యం అనుకుని బయలుదేరుతున్నారో దాన్ని మీరు సాధ్యపరచండి. ఈ నూతన సంవత్సరంలో పొందుకున్న వాగ్దానం పట్ల సందేహం ఉన్నట్లయితే ప్రభా, ఈరోజు మీరే నీ బిడ్డలు మీరు తాకి మీరు అభివృద్ధి చేసి నీ కృపాక్షమలతో నింపమని, వారి పట్ల ఎలాంటి చిత్తం కలుగుందో వాటిని నెరవేర్చమని యేసునామమున తండ్రి, ఆమేన్. నేటి రాత్రి కాల సమయము సంపూర్ణ రాత్రి ప్రార్థన రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు 4 గంటల వరకు ఉంటుంది. ప్రతి వారిని కూడా ఆహ్వానిస్తున్నాను. నిజముగానే సంపూర్ణ ప్రార్థనలో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో దేవుడు వారి పట్ల గొప్ప కార్యం చేస్తున్నాడు. ప్రతి వారు కూడా పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.